Please do subscribe to Prajabheri News Channel. రాగలరండి. ఆ రోజు అందరూ డయాస్ దగ్గరికి రాగలరు. మెటీరియల్ చెక్ చేసుకున్న ఉన్నాయి. భోజనాల దగ్గరికి వెళ్ళాల్సిందిగా కోరుతా ఉన్నాము. మీ యొక్క ఓపీఓలు ఎవరు ఉన్నామో పిఓలు రిజర్వ్ లో ఉన్న వాళ్ళు ఓపీఓలు కోరుతా ఉన్నాము. ఇంకా మెటీరియల్ తీసుకొని కోరుతా ఉన్నాము. అదేవిధంగా రిపోర్టులు డయాస్ దగ్గరికి తీసుకురావాల్సిందిగా కోరుతా ఉన్నాము. రిజర్వ్ సంబంధించిన పిఓలను ఓపీఓలను కూడా డయాస్ దగ్గరికి రావాల్సిందిగా ఇప్పుడే రిజర్వ్ పిఓస్ డాష్ దగ్గరికి స్పెషల్ కౌంటర్ ఉన్నాయండి. ఇంటి స్పెషల్ కౌంటర్ ఉన్నాయి. వచ్చి మెటీరియల్ తీసుకెళ్ళాలి. ఈ కార్నర్లు వస్తాయి ఓపెన్ అయితే చెక్ చేయాలి. ఒక్కొక్క రైతు ఎన్ని ఫేజుల్లో ఇస్తారు? 3 ఫేజుల్లో. 3 ఫేజుల్లో ఇస్తారు. మొదటి ఫేజ్ ఎప్పటి నుండి ఎప్పటి దాకా మీరు ఇప్పుడు నేను ఒక రైతు అనుకోండి, నేను ప్యాడీ చేస్తాను. మిగతా వాటికి మళ్ళీ ప్యాడీకి ఫేజ్ లోపల ఏం చేస్తారు? ప్లాంటేషన్ 25 to 30 days లోపల సెకండ్ డోస్ సెకండ్ డోస్ ఎంత నెక్స్ట్ సార్ 75 days ఒకటి సార్. అప్పుడు ఒక బ్యాగ్ అంటే ఒక 30 కేజీ అయిపోతాయి. 3 బ్యాగులు ఎకరానికి 3 వేస్తారు సార్. నమస్తే రాహుల్ ఎక్కడ? సో మీ మండలి ఏ ఫేజ్ నడుస్తుంది? ఫస్ట్ సార్. ఫస్ట్ ఫేజ్ నడుస్తుంది. ఫస్ట్ ఫేజ్లో మొత్తము రైతులు ఎంతమంది, ఎకరాలు ఎంత? 21,000 ఎకర్స్. రైతులు 28,000. రఫ్లీ నాకు ఎగ్జాక్ట్ నెంబర్ కావాలి ఇప్పుడు కాదు. 28,000 మంది రైతులు 21,000 2 సార్లు 2 స్పెల్స్కి ఒక రైతు కింద సెకండ్ స్పెల్ ఫస్ట్ ఎగ్జాస్ట్ కాదు అనేది
కొంతమంది ఇలా ఫీల్ అవుతుందండి మళ్ళీ ఏమన్నా కరెక్ట్ టైంకి వాళ్ళకి కూడా చూస్తే ఇవన్నీ భయపడి తీసుకుపోయి అంటే వాళ్ళ ఆన్సర్ వస్తుంది అక్కడ వీళ్ళు ఇచ్చిన నెంబర్ కొట్టుకుంటూ పోతుంది సార్ దాన్ని నేను రైట్ దాన్ని క్లిక్ చేస్తాను అంటే వాళ్ళు దాన్ని ఎన్నిక చేయకుండా అంటే ఒక ఫార్మర్కి ఒక 10 అలాట్మెంట్ ఉంటే ఆయన 10 అయిపోయినాక బ్లాక్ అయిపోతుంది ముందు సార్ ఒక ఫెయిల్యూర్ మెకానిజం తీస్తే ఒక 10% ఆఫ్ ది పీపుల్ విషయంలో తప్పు జరుగుతుంది. ఆ రైతుకి వెళ్ళకుండా ఆ రైతు పేరు మీద వేరే వాళ్ళకి వెళ్ళింది అలా 10%. మనం ఒక కొత్త సిస్టమ్ పెడితే ఆ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేసే కంట్రోల్ చేయాలి ఎట్లా అనేది చెప్పండి. వాళ్ళకి 10 బస్తాలు వాడాలని మీరు అంటే రైతు 11 వాడాలంటే 11 ఇవ్వాలి, నాకేం ప్రాబ్లం లేదు. కానీ 11 ఆ రైతు కోసమే ఇవ్వండి, వేరే రైతు కోసమో వేరే యాక్టివిటీ కోసమో లేదంటే నెక్స్ట్ సీజన్ కోసమో ఇవ్వకుండా అది ఎట్లా ఇన్షూర్ చేస్తారు? ఇది ఎంతమంది రైతులకి మీరు ఇంప్లిమెంట్ చేయాలి? లేబర్ అయితే కాదు, మీరు నానో యూరియాని రోజుతో వాళ్ళు తీసుకుంటారు, సొసైటీ కొనమన్నాం కదా. అట్లా ఉంటే అది బాగుంది. మీరు డ్రోన్స్ మనం సొసైటీకి అన్నిటికీ వేరే సైన్స్ అన్ని పర్మిషన్స్ బంద్ చేసి డ్రోన్స్ కొనమన్నాం. మనము వేరే పనిలో పడ్డం సైలెంట్గా ఉన్నాం. ఎవరు మీ ఎజెండాలో పెట్టండి. డ్రోన్స్ మీ ఇంత యాక్టివ్ సొసైటీస్ ఉన్న జిల్లా లోపల డ్రోన్స్ కొనాలి, కొని ఒక పర్సన్కి ట్రైన్ చేయాలి. ట్రైన్ చేసి తక్కువ అమౌంట్కి సొసైటీ నుండి వస్తాం. ఒక్కటి కూడా డెమో చూపెడితే ఫస్ట్ సొసైటీకి డెమో చూపెడితే అన్నట్టు సొసైటీతో కొనిపించి కాస్ట్ తగినా సరే అని దాన్ని చేస్తే దాని ఫలితం అనేది ఎట్లుంటుంది ఏంటని అర్థమైపోతుంది. ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది సార్. చేసి మీకు సొసైటీలో ఎన్ని డబ్బులు ఉన్నాయో మీ డిపార్ట్మెంట్కి తెలవాలి, దాని కాస్ట్ ఎంతనో మీ డిపార్ట్మెంట్కి తెలవాలి. కొనిపించడం కూడా మీరే వేయాలి, వాళ్ళు ఎంటపడాలి. వాళ్ళు దాచుకుంటారు, ఎందుకు దాచుకుంటారు అంటే బిల్డింగ్ కట్టుకోవచ్చు అని దాచుకుంటారు. అందుకోసం అని అగ్రికల్చర్ సో అట్లీస్ట్ ప్రెజర్ తగ్గించేందుకు కాదు యూరియా మనం మారాలి కదా. అది మంచిదైతేనే ఇప్పుడు రైతుకి అది ఎఫెక్టివ్గా లేదు, యూరియా తగ్గించేందుకు మేము అది చేద్దాము అని మనమైతే లోపలికి వెళ్ళి అనుకోవచ్చు. రైతు అనుకుంటుండా లేదా పక్కెట్టే కొన్ని రోజులకు నిజమేందో తెలుస్తుంది. అది నిజంగా ఎఫెక్టివ్గా ఉందని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నమ్ముతుంది, కానీ ఎక్కువ ఖర్చు అవుతుంది. అది నిజమే. దాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తే కొంతమంది రైతులు ఒక సీజన్ చేసి చూసిండ్రు అనుకోండి, రెండోసారి వాళ్ళే అనుకోండి, ప్రైవేట్ వాళ్ళు కూడా ఉంటుంది. ఇప్పుడు మనం కూడా ఇంకో అట్లా కూడా తగ్గుతుంది. సో మనము డ్రోన్స్ కొనాలి. ఇది మన నెక్స్ట్ రివ్యూ. కిందికేనమ్మా అయితే టిఫిన్ అయింది చేసిన ఇట్లానే మాట్లాడాలి. ఈరోజు
అమ్మా చూడు అమ్మా అమ్మా పేపర్ లాప్టాప్ ఇది చూపెట్టమ్మా. పన్నెండు వాడ ఇక్కడ 12 వెనుక బ్యాక్ సైడ్ అమ్మ వెనుక సైడ్ ఫోటో స్లిప్ వచ్చింది ఎక్కడో లొకేషన్ స్లిప్ రావడం బయట ఎంత పడుతుంది ఊళ్ళో ఉండని వాళ్ళు ఎంత బయటనే పెట్టాలి కాకపోతే ఇంతమంది సెవెన్ మార్క్స్ ఉన్నాయి. ఇప్పుడు 9:30 అయింది 2 గంటల పైన అయింది కదా వేసుకోలేదు. సో ఏ వాళ్ళు ఎంత వస్తారు ఇంకా వచ్చే వాళ్ళు లైఫ్ పెద్ద ఉంది మొత్తం మీ అన్ని పోలీస్ స్టేషన్ అలాగే ఓకే. సో ఈరోజు మూడో ఫేజు చివరి ఫేజ్లో భాగంగా మనకి 149 గ్రామాల లోపల కూడా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎలక్షన్ స్టార్ట్ అయింది. ఉదయం 7 గంటల నుండి ప్రశాంతంగా జరుగుతుంది. 9 o'clock వరకు దాదాపు 23 to 24% వివిధ పోలింగ్ స్టేషన్స్లో ఓటింగ్ నమోదైంది. సో ఇక్కడ మనం ఈరోజు బాల్కొండలో చూస్తే కూడా ఓటర్లు అందరూ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ పోలింగ్ స్టేషన్ వరకు ఆల్మోస్ట్ 30% దాటింది ఇప్పటికీ. సో ఇది 1 o'clock వరకు నడుస్తుంది. 1 o'clockకి క్యూ లైన్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మనము ఓటు వినియోగించుకునే అవకాశం కల్పించి 2 గంటల నుండి కౌంటింగ్ స్టార్ట్ చేస్తాము. సో కౌంటింగ్ అయిన వెంటనే ఉప సర్పంచ్ ఎలక్షన్ కూడా ఈరోజే ఉంటుంది. ఏదైనా కారణం చేత కోరం రాకపోవడం లాంటి వాటి వల్ల జరగకపోతే ఉప సర్పంచ్ వరకు రేపు కండక్ట్ చేస్తాం. సార్ ఎక్కడైనా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని మీకు ఏమైనా దృష్టికి వచ్చిందా? మనము ఈ సమస్య అనేది ఎలక్షన్లో రాలేదు. బట్ మనము ముందుగా ప్రిపరేటరీ అరేంజ్మెంట్స్లో భాగంగా సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లను గుర్తిస్తాం. ఇంతకుముందు ఏదైనా డిస్టర్బెన్స్ జరిగినా కానీ ఓటింగ్ పర్సంటేజ్ హైయెస్ట్గా ఉన్నా కానీ చేస్తాము. అలా ఈ ఫేజ్లో దాదాపు 109 పోలింగ్ స్టేషన్లు ముందుగానే గుర్తించి అక్కడ వెబ్కాస్టింగ్ కానీ మైక్రో అబ్జర్వరు అడిషనల్ పోలీస్ ఫోర్స్ పెట్టి ఎక్కడ కూడా డిస్టర్బెన్సెస్ లేకుండా జాగ్రత్త. ఇప్పటిదాకా ఏకగ్రీవంగా ఎన్నికైన గ్రామ పంచాయతీ ఫస్ట్ ఫేజ్ మొత్తం 79 గ్రామాల వరకు ఏకగ్రీవం అయ్యాయి. మిగతా వాటికి మాత్రం మనం ఇప్పుడు ఎలక్షన్ కండక్ట్ చేస్తాం. కౌంటింగ్ కంప్లీట్ అయిన తర్వాత మనం నోటీస్ ఇచ్చి చేస్తాం. ఒకవేళ కోరం లేకపోతే రేపటి వరకు గడువు ఉంటుంది. రేపు కూడా కండక్ట్ చేయలేకపోతే ఎలక్షన్ కమిషన్ని పర్మిషన్ తీసుకొని వాళ్ళు చెప్పిన డేట్ కమిషన్ చెప్పిన డేట్కి మళ్ళీ కండక్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. ఓకే. మనకి ఈరోజు మూడో విడతలో భాగంగా 149 గ్రామాల లోపల కూడా ఓటింగ్ అనేది ఉదయం 7 గంటలకు స్టార్ట్ అయింది. ప్రశాంతంగా జరుగుతుంది. 9 గంటల వరకు తీసుకున్న దాని ప్రకారం 23% ఓటింగ్ అనేది జరిగింది. ఇప్పుడు చూస్తుంటే పోలింగ్ స్టేషన్స్ లోపల అందరూ కూడా వచ్చి యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో సెకండ్ ఫేజ్తో పోలిస్తే మూడో ఫేజ్ లోపల కొంత ఓటింగ్ ఇంప్రూవ్మెంట్ అవుతున్నట్టు అనిపిస్తుంది. సో స్టేట్ ఎలక్షన్ కమిషన్ నుండి స్పెసిఫిక్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఓటింగ్ పర్సెంటేజ్ పెంచేటందుకు ఓటర్ అవేర్నెస్ అనేది యాక్టివ్గా చేయమన్నారు. అందరూ ఎలక్షన్ సిబ్బంది అందరూ కూడా యాక్టివ్గా చేయడం వల్ల కొంత ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది. సో 1 o'clock వరకు కూడా ఓటింగ్ జరుగుతుంది. 1 o'clock క్యూ లైన్లో ఉన్న వాళ్ళందరినీ కూడా మనం ఓటింగ్కి అలో చేస్తాము.
సో ఈరోజే 2 గంటల నుండి సేమ్ లొకేషన్ లోపల కౌంటింగ్ నడుస్తుంది. కౌంటింగ్ అయిన పిదప ఇమ్మీడియట్గా ఉప సర్పంచ్ ఎలక్షన్ అనేది మనం కంటిన్యూ చేస్తాం. ఏదైనా కారణాల చేత కోరం లేక ఉప సర్పంచ్ జరగకపోతే రేపు దాన్ని కండక్ట్ చేసి రేపటితోని పూర్తి స్థాయి లోపల ఎలక్షన్ని కంప్లీట్ చేస్తాం. సో నేను కూడా కలగాని చూశాను. వచ్చిన వాళ్ళందరూ కూడా ఊళ్ళో ఉంటారు. నేను పర్సనల్గా వెరిఫై చేసిన కొంతమంది వివిధ పనుల దృష్ట్యా గత వారం రోజుల నుండి ఊళ్ళో ఉండని వాళ్ళు వాళ్ళకు మాత్రము మనము డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి అవకాశం లేకుండా వాళ్ళందరికీ మనము ఫెసిలిటేషన్ కౌంటర్ లోపల స్లిప్స్ ఇస్తున్నాము. ఇబ్బంది లేదు. ఓటింగ్ స్లిప్ ఉన్నా లేకున్నా కానీ వాళ్ళు 18 కార్డులో ఏదో ఒకటి తీసుకొని వచ్చి ఓట్ వేయొచ్చు. అందరూ కూడా వచ్చి యాక్టివ్గా ఓట్ వేస్తున్నారు. పోలింగ్ స్లిప్ మిస్ అయిన వాళ్ళందరికీ కూడా వైట్ పేపర్ మీద మనం సీరియల్ నెంబర్ రాసి వాళ్ళకి ఫెసిలిటీ వాళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకుంటున్నాము. అంటే ప్రతి దగ్గర కూడా మనకు సఫిషియెంట్ స్టాఫ్ వచ్చింది. కొంతమంది 3 ఫేజులు పడడంతో 3వ ఫేజ్కి ఈరోజు ఆబ్సెంట్ అవ్వడం జరిగింది. వాళ్ళందరి నుండి కూడా ఎక్స్ప్లెనేషన్ తీసుకొని ఇర్రెగ్యులర్గా ఆబ్సెంట్ అయిన వాళ్ళందరి మీద కూడా చర్య తీసుకుంటాం. బయటకు వస్తారు. కంపార్ట్మెంట్ లోపలికి కంపార్ట్మెంట్ దాకా లేదు సార్, ఎవరు పంపలేదు సార్. కంపార్ట్మెంట్ దాకా సార్ చెప్తారు. ఓటు